హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షినీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా వీడియోస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మెయిన్లీ ట్రావెల్ వీడియోస్ అండ్ ఇంకా డిఫరెంట్ కాంటెంట్ లైక్ డిఐవైస్, కుకింగ్, పెయింటింగ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇలా చాలా కాంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో ఏంటి అని అంటే నేను ఈ ఇయర్ నాకు ఈ లాస్ట్ వీక్ నాకు ఇండియా నుంచి పార్సెల్ వచ్చిందనమాట. సో ఆ పార్సెల్‌లో ఏమేమి తెప్పించుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. యూజువల్‌గా అయితే ప్రతి సంక్రాంతికి పార్సెల్ వస్తది. కానీ ఈ ఇయర్ మాత్రం సంక్రాంతికి వద్దు అని చెప్పేసి కొంచెం లేట్‌గా నేను పార్సెల్ తెప్పించుకున్నాను. సో అందులో మెయిన్‌లీ పార్సెల్ తెప్పించుకోవడానికి కారణం ఏంటి అని అంటే డ్రెసెస్. సో మేముండేది యూఎస్‌లో అండ్ యూఎస్‌లో కొంచెం ఇండియన్ వేర్ అనేది చాలా తక్కువగా దొరుకుతది. ఆన్‌లైన్‌లో చాలా ఆర్డర్ చేయొచ్చు. బట్ యూజువల్లీ నేను ఆన్‌లైన్ నుంచి ప్రిఫర్ చేయననమాట. ఎక్కువ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అందుకని ఇండియాలోనే క్లాత్స్ తీసుకొని స్టిచ్ చేపిచ్చి నాకు ఫెడెక్స్ చేశారనమాట. సో నేనేమేమి తెప్పించుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక 2 శారీస్ అయితే తెప్పించుకున్నాను. నేను యూజువల్‌గా అయితే చాలా తక్కువ కడతాను శారీస్. మోస్ట్లీ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాను. కానీ ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు లేదా ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో మాత్రమే ప్రిఫర్ చేస్తాను శారీస్. సో అందుకని ఒక 2 చీరలు అయితే తెప్పించుకున్నాను. ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా ఈజీగా కట్టుకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి నేను యూజువల్‌గా సిల్క్ కానీ, పాలిస్టర్ కానీ అలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ దాని మీదకి ఈ బ్లౌజ్ అనమాట. సో దీన్ని నేను బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్ ఆర్ బో టైప్ వచ్చిందనమాట. సో ఇది దానికి పేరప్ చేసి అలా స్టిచ్ చేయించుకున్నాను. ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ ఫ్యాషన్ పర్సన్ అయితే అస్సలకి కాదు. కంఫర్ట్ ఒకటి చూసుకుంటాను అండ్ కలర్ ఒకటి చూసుకుంటాను అంతే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక శారీ అనమాట. దాని మీద బ్లౌజ్ ఇది. ఇది వచ్చేసి శారీ. ఈ శారీ వచ్చేసి నేను సోచ్‌లో తీసుకున్నాను. ఐ థింక్ అరౌండ్ 2500 అలా పడింది ఈ శారీ. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది కూడా సిల్క్ మెటీరియలే అనమాట. చాలా సింపుల్ శారీ. నేను కంఫర్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అందుకని ఈ శారీ చూస్ చేసుకున్నాననమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మోడల్ నేను యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇలాంటి డ్రెస్సెసే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. సో ఇలాంటి డ్రెస్సెసే ఎక్కువ స్టిచ్ కూడా చేయించుకునేదాన్ని. అండ్ అప్పుడు ఈ క్లాత్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనుకుంటా. యూఎస్ వచ్చే ముందు ఫస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు క్లాత్ అయితే కొని పెట్టుకున్నాను. బట్ అప్పటి నుంచి దీన్ని ఎలా కుట్టించాలి ఏంటి అనేది ఏమీ డిసైడ్ అవ్వలేక అలా ఉంచేసాను. తర్వాత రీసెంట్‌గా ఇప్పుడు ఈ మోడల్ ఒకటి అలా నచ్చి పైన అలా సిల్వర్ కలర్ క్లాత్ ఏయించుకొని ఫ్రాక్ మోడల్ అనమాట. ఫ్రాక్ కూడా ఫుల్ ఫ్రాక్ అనేం కాదు కానీ చిన్న గేర్ వస్తది. అండ్ లెంత్ కూడా మన నీకి కొంచెం కిందకొస్తదనమాట ఇది. సో ఓవరాల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటది. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడైనా రెగ్యులర్ ఇంట్లో ఎప్పుడైనా వేసుకుందామని చెప్పేసి స్టిచ్ చేయించాను. ఇది కూడా ఫ్రాక్ మోడలే. కట్స్ ఏం రావు అండ్ ఎక్కువ గేర్ రాదనమాట. కొంచెమే గేర్ వస్తది. అండ్ ఇది అరౌండ్ 3 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతదనుకుంటా. నేను అప్పట్లో అయితే 3 మీటర్స్ క్లాత్ తీసుకొని ఇలాంటి మోడల్స్ ఎక్కువ కుట్టించేదాన్ని. అండ్ నైట్ డ్రెసెస్‌కి కూడా ఈ మోడల్ నేను ప్రిఫర్ చేసేదాన్ననమాట. సో ఇలా ఈ క్లాత్ తీసుకొని ఓన్లీ నెక్‌కి జస్ట్ లైట్‌గా పైపింగ్ చేసేసి స్టిచ్ చేపిచ్చాను. ఎక్కువ మోడల్ అయితే ఏం పెట్టించలేదు. వాంటెడ్‌లీ పెట్టించలేదు. అండ్ ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్. సో ఇక్కడ యూఎస్‌కొచ్చాక ఎక్కువ రెడీమేడ్ ప్రిఫర్ చేస్తున్నాను కానీ యూజువల్‌గా ఇండియాలో ఉన్నప్పుడు మ్యాక్సిమం 95% నావన్నీ స్టిచ్ చేసిన డ్రెసెసే అనమాట. యూఎస్‌కొచ్చాక కొన్నిసార్లు తప్పదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా రెడీమేడ్ డ్రెసెస్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇది కూడా పార్టీ వేర్ లాగా ఏం కాదు. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఆర్ టెంపుల్స్‌కి అలా వెళ్ళినప్పుడు వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఈ కలర్ కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. ఫస్ట్ టైం ఈ కలర్ ఆప్ట్ చేసుకుంది. నాకు నెక్ మోడల్ చాలా నచ్చిందనమాట ఫ్రంట్ సైడ్. సో ఇది వచ్చేసి సిల్క్ మెటీరియల్ సిల్క్. అండ్ ఇది జస్ట్ చున్నీ అనమాట.
దుపట్టా. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతదని చెప్పేసి ఒకటి ఊరికే అలా తీసుకొని పంపించారు మమ్మీ వాళ్ళు. నాకైతే చాలా నచ్చింది. దేని మీదకైనా పేరప్ చెయ్యాలి. ప్రస్తుతానికైతే నా దగ్గర ప్లెయిన్ టాప్స్ ఏమీ లేవు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఏమన్నా ప్లెయిన్ టాప్స్ కొనినా లేకపోతే ఏదైనా స్టిచ్ చేయించినా ఇది పనికొస్తది. అండ్ నా దగ్గర కొన్ని రెగ్యులర్ టాప్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ఇది స్టైల్ చేసి చూడాలి ఎలా ఉంటది అనేసి. బట్ నాకైతే ఈ చున్నీ అయితే చాలా బాగా నచ్చింది. మెటీరియల్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇదొచ్చేసి ఇది కూడా లైక్ ఫ్రాక్ టైపే కుట్టించాను. నీకి కొంచెం కిందకొస్తది అంతే. అలా ఫ్రాక్ మోడల్ కుట్టించాను. అండ్ నెక్ కూడా చాలా సింపుల్‌గానే పెట్టించాననమాట. పెద్దగా ఏమీ ఈ డిజైన్ లాగా ఏం పెట్టించలేదు. ఎందుకంటే డ్రెస్సే కొంచెం చాలా హెవీగా ఉంది. అండ్ మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్ అవన్నీ వచ్చాయన్నమాట. సో, అందుకని నేను మళ్ళీ దీనికి సెపరేట్‌గా నెక్‌కి ప్యాటర్న్ అలా ఏమీ పెట్టించలేదు. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండింది ఈ డ్రెస్. ఈ డ్రెస్ ఒకటే చాలా బరువు ఉండింది. అండ్ ఆల్సో వర్క్ కూడా చాలా హెవీగా వచ్చింది. కింద ఇలా ఇచ్చారు అండ్ పైన హ్యాండ్స్‌కి కూడా వర్క్ ఇచ్చారనమాట. సో, అది ఈ డ్రెస్ గురించి. అండ్ నేనేం అంత పర్టిక్యులర్ ఏం కాదనమాట డ్రెసెస్ విషయంలో. యూజువల్‌గా కొన్ని కలర్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను తీసుకోవడానికి. బికాజ్ నేను కొంచెం డార్క్ కాంప్లెక్షన్. సో, అన్ని కలర్స్ సెట్ అవ్వవు అనే ఫీలింగ్‌లో ఉంటాను. అందుకని కలర్స్ ఒక్కటి చూసి తీసుకుంటాను గానీ డ్రెసెస్ విషయంలో అయితే అస్సలు అంత పర్టిక్యులర్ కాదు. ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని చెప్పేసి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది యాక్చువల్లీ క్రాప్ టాప్. కానీ అండ్ ఇది రెడీమేడ్ కూడా. ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా షాప్స్ రెడీమేడ్‌వి అమ్ముతున్నారు. సో, అలా ఒకటి ట్రై చేద్దాము. ఊరికే ప్రతిసారి క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్ చేపిచ్చి పంపించాలి అనంటే చాలా ఇబ్బందయిపోతుంది. సో, ఇలా ఒకసారి రెడీమేడ్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది క్రాప్ టాప్ అనమాట యాక్చువల్‌గా. కానీ నేను యూజువల్లీ క్రాప్ టాప్స్ వెయ్యను. ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అంత కంఫర్టబుల్ కాదు క్రాప్ టాప్స్‌లో అని చెప్పేసి. సో, తీసుకోవడం క్రాప్ టాప్ లాగా తీసుకుని దీన్ని ఫ్రాక్ లాగా స్టిచ్ చేపిచ్చేసాననమాట. జస్ట్ ఆ పైన బ్లౌజ్‌ని కింద లెహంగాతో లైక్ కంబైన్ చేపిచ్చి స్టిచ్ చేపిచ్చేసాను. సో, అది ఇలా ఫ్రాక్ లాగా అయిపోయింది. అండ్ దీనికి మ్యాచింగ్ ఒక చున్నీ తీసుకున్నాం. సో, ఇది ఇంకొక డ్రెస్. ఇది కూడా యాక్చువల్లీ లైక్ ముందు చూసిన డ్రెస్‌తో పాటు ఇది కూడా ఒక షాప్‌లో తీసుకున్నాము. సో, ఇలా నాకు ఎప్పుడైనా రెడీమేడ్ చాలా రేర్‌గా తీసుకోవడం రెడీమేడ్. ఒకవేళ తీసుకున్నా కూడా మమ్మీ డబుల్ స్టిచింగ్ ఏయించి పంపిస్తారనమాట. బికాజ్ ఎందుకు అనంటే యూజువల్‌గా షాప్‌లో లైక్ రెడీమేడ్ తీసుకుంటే ఓన్లీ సింగిల్ స్టిచ్చింగ్ ఏస్తారు. మేబీ ఎక్కడైనా ఊడిపోయే ఛాన్సెస్ అలా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఎప్పుడు డబుల్ స్టిచ్చింగ్ ఏసి పంపిస్తారనమాట. అండ్ ఈ డ్రెస్ కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను అంత హెవీ లైక్ కింద అంత హెవీ బార్డర్స్ ఎప్పుడు యూజువల్‌గా ప్రిఫర్ చెయ్యను. బికాజ్ కొంచెం హైట్ తక్కువ కనిపిస్తామని చెప్పేసి. బట్ యాహ్! ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట, బ్లాక్ కాదు. సో, అవి ఇప్పటిదాకా చూసిన డ్రెసెస్ అన్నీ ఈసారి నాకు పార్సెల్‌లో వచ్చినాయి. ఇప్పుడు చూపిస్తున్న డ్రెసెస్ నా దగ్గర ఇంతకుముందు ఉన్నాయన్నమాట. లైక్ పాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్న కొన్ని రెడీమేడ్ డ్రెసెస్‌ని రెడీమేడ్ కాదు, స్టిచ్ చేపిచ్చిన డ్రెసెస్ కొన్ని ఇక్కడ చూపిద్దామనేసి అనుకున్నాను. ఇది కూడా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపిచ్చాము. లైక్ పట్టు మెటీరియల్ ఇది. కొంచెం రఫ్‌గా అనిపిస్తది. కానీ లోపల క్యాన్ వేసి 2, 3 లేయర్స్ ఆఫ్ లైనింగ్ క్లాత్ వేసి స్టిచ్ చేశారు. సో, కంఫర్టబుల్‌గానే ఉంటది. జస్ట్ చూడడానికి కొంచెం ఆ క్లాత్ అలా పట్టుకుంటే కొంచెం అలా అనిపిస్తది అంతే. బట్ యాహ్! చాలా కంఫర్టబుల్ ఉంటది. అండ్ కింద మంచిగా రెడ్ మీద చిన్న చిన్న బుటీస్ వచ్చి వేసుకుంటే అయితే చాలా లుక్ వచ్చింది. దానికి ఈ చున్నీ ఒకటి తీసుకున్నామనమాట. ఈ చున్నీస్ నార్మల్‌గా మనకి 700-800కి అలా సెపరేట్‌గా బయట దొరుకుతా ఉంటాయి. అండ్ ఏ నార్మల్ డ్రెస్‌కైనా లైక్ జస్ట్ ప్లెయిన్ డ్రెస్ మీదైనా అలా వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. ఇలాంటి చున్నీస్ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3, 4 కలర్స్ ఉన్నట్టున్నాయి. ఇదొకటి, పింక్ ఒకటి, క్రీమ్ ఒకటి అండ్ ఇందాక చూపించిన ఫ్లవర్స్ ఒకటి. సో, అలా 4, 5 కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇలాంటి చున్నీస్. ఇదొచ్చేసి రెడీమేడ్ డ్రెస్ అనమాట. అరౌండ్ 4000 అలా పడింది నాకు ఈ డ్రెస్.
నేను ఆల్మోస్ట్ ఈ డ్రెస్ తీసుకొని కూడా 3 ఇయర్స్ పైననే అవుతుంది. ఇది నా 2019 ఆర్ 2018 బర్త్‌డేకి తీసుకున్న డ్రెస్ అనమాట. అండ్ నాకు చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెసెస్. చాలా కంఫర్టబుల్ ఉంటది. అండ్ చాలా గేర్ వచ్చి లోపల క్యాన్ కూడా వచ్చిందనమాట. సో, కొంచెం అలా కింద ఎక్కువ గేర్‌తోని చాలా బావుంటది యేసుకుంటే. నేనైతే ఆల్రెడీ ఈ డ్రెస్‌ని ఒక 5, 6 టైమ్స్ వేసేసుకున్నాను. సో, ఇక్కడ లాస్ట్‌లో ఒక పిక్చర్ అయితే యాడ్ చేస్తాను ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు. సో, యాహ్! అది ఈ డ్రెస్. ఫుల్ స్టోన్స్ వచ్చి అండ్ చెమ్కీ కూడా చాలా వస్తదనమాట. సో, ఎవ్రీ టైమ్ నేను వేసుకున్న ప్రతిసారి అలా అక్కడక్కడ చెమ్కీలు అంటుకుంటూ ఉంటాయి. బట్ యాహ్! స్టోన్స్ వచ్చి చాలా బావుంటది. అండ్ నైట్ టైమ్ అయితే ఇంకా చాలా బావుంటది. సో, నేను ఇక్కడ నా వన్ ఆఫ్ మై పిక్చర్ యాడ్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నాకు పంపించిన డ్రెసెస్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద డ్రెస్ అన్నమాట. సో, దీనికి కూడా మల్టిపుల్ లేయర్స్ వేసి స్టిచ్ చేశారు. లోపల క్యాన్ ఉంది. మళ్ళీ ఒక 2, 3 లేయర్స్ ఆఫ్ లైనింగ్ వేసి స్టిచ్ చేశారు. ఇది కొంచెం సిల్క్ టైప్ క్లాత్ అనమాట. అందుకని కొంచెం ప్రాపర్‌గా నుంచుంటదని చెప్పేసి అన్ని లేయర్స్ ఆఫ్ లైనింగ్స్ వేసి క్యాన్ వేసి అలా స్టిచ్ చేసి పంపించారనమాట. ఇది కూడా చాలా బావుంటది వేసుకుంటే. అండ్ నాకు మెయిన్‌గా ఈ డ్రెస్‌లో నచ్చేది ఏంటి అనంటే హ్యాండ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇట్లా లేయర్స్ లాగా వచ్చి కొంచెం బటర్‌ఫ్లై హ్యాండ్స్ అంటారా దీన్ని? ఐ థింక్ బటర్‌ఫ్లై హ్యాండ్స్ అంటారు. సో, అలా స్టిచ్ చేయించుకున్నాననమాట. అండ్ కింద వచ్చేసి వైర్‌తో పైపింగ్ చేశారు. సో, దానివల్ల మనకా కర్ల్స్ లాగా ఉంటదనమాట కింద మీరు చూస్తే. అండ్ గేర్ కూడా నేను చాలా ఎక్కువ పెట్టించాననమాట. సో, కొంచెం అలా కింద ఎక్కువ గేర్ ఉంటే ఇలా బొమ్మకి ఎలా ఉంటదో అలా ఉంటది అని చెప్పేసి గేర్ ఎక్కువ పెట్టిచ్చేసి ఒక ఫుల్ శారీ పట్టింది ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి. సో, శారీ తీసుకొని దాన్ని ఇలా డ్రెస్‌గా కన్వర్ట్ చేయించాననమాట. ఇదొచ్చేసి నేను ఐ థింక్ దిస్ ఈస్ మై ఫస్ట్ డ్రెస్ అండ్ ఓన్లీ డ్రెస్ దట్ ఐ పర్చేస్డ్ ఆన్‌లైన్. యూజువల్‌గా నేను అస్సలు ఆన్‌లైన్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో డ్రెసెస్ అయితే అస్సలు ప్రిఫర్ చెయ్యను. బట్ ఇది మాత్రం హెచ్‌కేబీ హౌస్ ఆఫ్ కళ్యాణి బొప్పలో పర్చేస్ చేశాను. క్లాత్ అండ్ లైక్ మోడల్ గానీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. కానీ నాకు కొంచెం ఫిట్టింగ్ అయితే కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. సో, నేను మళ్ళీ కొంచెం సైజింగ్ అయితే చేయించాను అక్కడ ఇక్కడ. బట్ యాహ్! క్లాత్ అండ్ వేసుకుంటే కూడా చాలా బాగా లుక్ వచ్చిందనమాట. That's all for this video. Please do like, share and subscribe to my channel for more interesting updates. Thank you. See you all in my next video.